విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం అని ఎవరైనా పాడుకుంటుంటే మాత్రం ఆ ఆనంద మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదలం అయిపోవాలని మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది కదండి. అనుక్షణం ఆనంద పారవస్యపు జల్లుల్లో తడిసి తరించాలని, జీవితం సుఖాలనే పాన్పులా ఉండాలని ఆశించటంలో తప్పేం లేదు కూడా. అయితే తరగని గనిలాంటి ఆ ఆనందాల అక్షయ పాత్ర ఎక్కడ దొరుకుతుందో, ఆ ఆనందాల పారిజాత సుమాల్ని ఏ దివిసీమల నుండి తెచ్చుకోవాలో ఆ దారి మాత్రం తెలుసుకోలేక బాధపడిపోతున్నాం. సరే, మళ్ళీ మాట్లాడుకుందామండి కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు రోజుకో సరికొత్త ఐటెంతో మీ ముందుకు వస్తుంది వంటల సందడి కార్యక్రమం. మరి ఈ రోజు మనతో పాటు శ్రీతేజ ఉంది. తను ఏం చేసి చూపించిపోతుందో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీతేజ. హలో అండి. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. మరి మా సకులందరికీ ఈరోజు ఏం చేసి చూపించిపోతున్నారు? బొప్పాయితో ఊరగాయ. బొప్పాయితో ఊరగాయ. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేస్తారా? ఓకే. బొప్పాయి, కరివేపాకు, ఉప్పు, వెల్లుల్లిపాయ, చింతపండు గుజ్జు, మెంతి పొడి, ఆవాలు, కారం, పసుపు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, నూనె. శ్రీతేజ, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకుందాం. ఓకే, బౌల్, స్పూన్, ఫస్ట్ బొప్పాయి ముక్కలు వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బొప్పాయి ముక్కలు కట్ చేసుకుని ఓకే. మరి పండుగుండు కూడా పచ్చిగా ఉండాలి. దాని తర్వాత ఉప్పు, కారం, అంటే ఇన్ని బొప్పాయికి ఇంత కారం అని ఏమన్నా లెక్క ఉంటుందా దీనికి? 200 గ్రామ్స్ బొప్పాయికి 3 గ్రామ్స్ కారం. ఓకే. పసుపు అంత వేయాలా? నెల్లగా చిటికెడు ఉంటాం కదా, మీరు ఏకంగా 2 స్పూన్లు వేసారు. అంటే ఊరగాయలో పడుతుంది. ఓకే. చింతపండు గుజ్జు, అంటే ముందుగానే మనం గుజ్జు జనరల్ గా అయితే చింతపండు ఇందులో పెట్టుకొని ఉంచుకోవచ్చు, లేకపోతే గుజ్జు కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా. ఓకే. ఈ గుజ్జులో ఉప్పు ఏమన్నా కలిపారా? కొంచెం ఇందులో ఉంటుంది కదా. ఓకే. మెంతి పొడి మాత్రం తక్కువ వేసుకోవాలండి, 2 స్పూన్స్ సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ చేదు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కలిపేసుకుందాం. ఓకే. ఓకే తేజ, ఇంకా అయిపోయినట్టే కలిపేసిన ఇప్పుడు మొత్తం అయిపోయినట్టే. ఓకే, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాం. పోపు వేయాలి అందులో. పోపు అందులో ఇంకా నూనె వేయాల్సిన నూనె ఏం అవసరం లేదు. ఓకే. జస్ట్ పోపుకు సరిపడా నూనె వేసుకుంటే సరిపడా, లేకపోతే మొత్తం ఆవకాయ అందరికి మనం కలవడానికి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. ఖాళీ టైంలో జనరల్గా ఏం చేస్తూ ఉంటారు? కుకింగ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అమ్మాయిలు కుకింగ్ కూడా నేర్చుకుంటున్నారు అనమాట. అంటే చిన్నప్పుడు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఎంత మనకి పోపుకు సరిపడా వేడెక్కితే సరిపోతుందా? పోపుకు సరిపడా వేడెక్కితే. ఓకే. ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది మనకి లెక్క ఏమన్నా ఉంటుందా దీనికి? అంటే సరిపడా వేసుకోవాలి, అంతే లెక్కే ఉండదు. మీ హాబీస్ ఏంటి? కుకింగ్, గార్డెనింగ్. ఓకే. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా మీరు ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేస్తుంటే చూపిస్తుంటా? ఫ్రెండ్స్ మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి నావి. ఓకే. అమ్మమ్మ నేర్పించిన తర్వాత మీరు మధ్యలో ఒకసారి ఇంట్లో చేసి చూసారా? ఇది డిష్ చేసి చూసారా? మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. ఓకే, ఫైన్. తేజ, ఇంకా నూనె కాగిపోయింది, మరి ఇంక పోపు వేసేద్దాం. ముందుగా ఆవాలు. ఓకే. 1 స్పూన్, 2 స్పూన్లు. ఓకే. జీలకర్ర, ఇవి కూడా ఆల్మోస్ట్ 2 స్పూన్స్. దీని తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దాన్ని ఆల్రెడీ మీరు కచ్చా కొంచెం కొట్టేసి చేసుకున్నాను. ఓకే. కలపాలా దాన్ని? కొంచెం కలుపుతుంది. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. మీ హాలిడేస్ లో సో ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు. పడతారా? అంత వారా అండి. సంగీతం నేను నేర్చుకోలేదు. ఓకే.
పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్, సో ఎప్పుడు అవి ఫాలో అవుతూ ఉంటాను. లాస్ట్ లో కరివేపాకండి. లాస్ట్ లో కరివేపాకు. ఓకే ఫైన్. వేగిపోయిందంటారా? ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేద్దామా? ఇంకేం వేయక్కర్లేదు ఇందులో. ఇంకేం వేయక్కర్లేదు. సో ఇది పోపు అయిపోయింది. పోపు అయిపోయింది. ఇప్పుడు కలిపేసుకుందాం. మిక్స్ చేసేసుకోవడమే అందులో. ఓకే. పోపు వేసిన వాసన వస్తుంది బాగా కదా. వెల్లుల్లిపాయ మెయిన్ వాసన. సో పోపు వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే నూనె ఎక్కువ కనపడుతుంది కానీ పీల్ చేసుకుంటుంది. ఓకే. సో మొత్తం అంతా ఇప్పుడు మిక్సప్ చేసుకున్నాం. ఇంకేముంది ఇందులో? ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి మళ్ళీ. ఒకేలాగా ఇందులో కూడా. ఓకే సరే అయితే అవి కూడా వేసేద్దాం. అయితే సో పచ్చి వెల్లుల్లిపాయలు కూడా పైన యాడ్ చేసుకుంటే. పచ్చి వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకో. కలర్ఫుల్ గా కనిపిస్తుంది.